అమెరికా మార్కెట్లో అనిశ్చితి, ప్రపంచ వాణిజ్యంలో మారుతున్న సమీకరణాలు. ఇలాంటి సమయంలో భారత్ మరో కీలక వ్యూహానికి తెరతీస్తోంది. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్తో డీల్ అంటే కేవలం టారిఫ్లు తగ్గించుకోవడం కాదు, కొత్త మార్కెట్లను తెరవడం, కీలక ముడి వనరులకు ప్రాప్యత పెంచుకోవడం, ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను నిర్మించుకోవడం, భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త మార్కెట్లు, రైతులు మత్స్యకారులకు కొత్త విక్రయ మార్గాలు, మరోవైపు లోహాలు, బొగ్గు, కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్స్కు మెరుగైన ప్రాప్యత, జాతీయ కరెన్సీలో వాణిజ్య సెటిల్మెంట్లకు కూడా కొత్త అవకాశాలు. అంటే ఒక్క డీల్తో భారత్ మార్కెట్ నుంచి ముడి వనరుల వరకు తన వ్యూహాన్ని విస్తరిస్తోంది. మరి ఈయూతో భారత్ డీల్ వెనక అసలు వ్యూహం ఏంటి? యురేషియాపై భారత్ ఎందుకు ఫోకస్ పెంచుతోంది? లెట్స్ వాచ్. అమెరికా మార్కెట్లో అనిశ్చితి పెరుగుతోంది. ప్రపంచ వాణిజ్యంలో కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ తీసుకుంటున్న యురేషియన్ ఎకనామిక్ యూనియన్ దిశ కేవలం మరో వాణిజ్య ఒప్పందంగా చూడడానికి వీల్లేదు. ఇది మార్కెట్లను విస్తరించే వ్యూహం, సరఫరా మార్గాలను విభిన్నం చేసే వ్యూహం, ముడి సరుకులకు కొత్త తలుపులు తెరిచే వ్యూహం. ఈయూతో ఒప్పందం ద్వారా టారిఫ్లు తగ్గడం లేదా తొలగించడం జరిగితే భారత ఎగుమతులకు పోటీ ప్రయోజనం పెరుగుతుంది. అంతేకాదు సర్టిఫికేషన్, ఫైటో శానిటరీ అవసరాలు కూడా నాన్ టారిఫ్ అడ్డంకులు సరళీకృతమైతే భారత ఉత్పత్తులు యురేషియన్ మార్కెట్లలోకి మరింత సులభంగా వెళ్లగలవు. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే మార్కెట్ యాక్సెస్ పెరిగితే భారత పరిశ్రమకు కొత్త డిమాండ్ వస్తుంది. కొత్త తరహా సంస్థలకు ఇది కొత్త అవకాశాలు తెరుస్తుంది. రైతులు, మత్స్యకారులు, ఎగుమతిదారులు వీరందరికీ కొత్త విక్రయ మార్గాలు లభించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు భారత్ మార్కెట్ కోసం ప్రపంచాన్ని వెతికేది, ఇప్పుడు భారత్ తన మార్కెట్ పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇదే అసలు వ్యూహం. అమెరికా లేదా మరే ఒక్క భాగస్వామిపై ఆధారపడకుండా యురేషియాతో బలమైన వాణిజ్య సంబంధాలను నిర్మించడం. ఇది వాణిజ్యం మాత్రమే కాదు, భారత ఆర్థిక స్వాతంత్రానికి మరో అడుగు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈయూతో భారత్కు ఏం వస్తుంది? సమాధానం కేవలం మార్కెట్ కాదు, ముడి వనరులు కూడా. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ పరిధిలో లోహాలు, బొగ్గు, కీలక ఖనిజాలు, అరుదైన ఖనిజాలు, రేర్ ఎర్త్స్ వంటి వనరులకు భారత్కు మెరుగైన ప్రాప్యత ఏర్పడే అవకాశం ఉంది. భవిష్యత్ పరిశ్రమలను చూస్తే ఇవి సాధారణ ముడి పదార్థాలు కావు. ఇవే ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ, రక్షణ పరిశ్రమ, బ్యాటరీలు, హైటెక్ రంగాలకు కీలక ఆధారం. అందుకే ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు లెక్క చాలా పెద్దది. భారత్ కేవలం వస్తువులను అమ్మడానికి మార్కెట్లను వెతకడం కాదు, భవిష్యత్తు పరిశ్రమలకు అవసరమైన వనరులను కూడా భద్రపరుచుకుంటోంది. ఇదే వ్యూహాత్మక సరఫరా భద్రత. ప్రపంచంలో ఒక సరఫరాదారుపై ఆధారపడితే సంక్షోభ సమయంలో అదే బలహీనతగా మారుతుంది. ఒకే మార్గంపై ఆధారపడితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వస్తే వాణిజ్యం దెబ్బతింటుంది. అందుకే భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను, ప్రత్యామ్నాయ సరఫరాదారులను నిర్మిస్తుంది. ఇక్కడ జాతీయ కరెన్సీల్లో సెటిల్మెంట్లకు ఉన్న అవకాశాన్ని కూడా తక్కువగా చూడలేం. రూపాయి, రష్యన్ రూబుల్, ఇతర జాతీయ కరెన్సీలో లావాదేవీలకు అవకాశం పెరిగితే అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలకు బలం చేకూరుతుంది. అంటే భారత్ ఒకేసారి 3 పనులు చేస్తుంది: మార్కెట్ విస్తరణ, వనరుల భద్రత, చెల్లింపుల వైవిధ్యం. ఇదే ఆర్థిక వ్యూహం. ఇదే యురేషియాపై భారత్ పెంచుతున్న పట్టు. ఈ డీల్లో మరో కీలక కోణం ఉంది. భారత్లోని చిన్న వ్యాపారాల నుంచి గ్రామీణ ఉత్పత్తిదారుల వరకు దీని ప్రభావం వెళ్లే అవకాశం. పెద్ద కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవడం కొత్త విషయం కాదు, కానీ చిన్న మధ్యతరహా సంస్థలకు కొత్త మార్కెట్ అంటే కొత్త అవకాశం. టారిఫ్లు తగ్గితే వారి ఉత్పత్తులకు ధరపరమైన పోటీ సామర్థ్యం పెరగవచ్చు. నాన్ టారిఫ్ అడ్డంకులు సరళీకృతమైతే అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించే ప్రక్రియ మరింత సులభం కావచ్చు. ఇక్కడ రైతులు, మత్స్యకారులు కూడా కీలకం. కొత్త విక్రయ మార్గాలు ఏర్పడితే వ్యవసాయ ఉత్పత్తులకు, సముద్ర ఉత్పత్తులకు, ప్రాసెస్డ్ ఫుడ్ రంగానికి కొత్త అవకాశాలు రావచ్చు. అంటే ఈయూ డీల్ ప్రభావం ఢిల్లీలోని పాలసీ గదుల్లోనే ఆగిపోదు, దేశంలోని ఉత్పత్తి కేంద్రాల వరకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే వాణిజ్య ఒప్పందం యొక్క అసలు విలువ. మరోవైపు భారత్ మార్కెట్ వైవిధ్యీకరణను సాధిస్తుంది. అమెరికాతోనో మరొక భాగస్వామితోనో సంబంధాల్లో అనిశ్చితి ఏర్పడితే భారత ఎగుమతిదారులకు ప్రత్యామ్నాయ మార్కెట్లు ఉండాలి. ఇదే ఆర్థిక భద్రత. ఒక మార్కెట్ మూసుకుపోతే మరో మార్కెట్ తెరుచుకోవాలి. ఒక సరఫరా మార్గం దెబ్బతింటే మరో మార్గం అందుబాటులో ఉండాలి. ఒక కరెన్సీలో సమస్య వస్తే మరో చెల్లింపు వ్యవస్థ పనిచేయాలి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది వ్యూహం. భారత్ ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థను ఒక్క తలుపుపై నిలబెట్టడం లేదు, అనేక తలుపులు తెరుస్తుంది. యురేషియా ఆ తలుపుల్లో ఒకటి కాదు, అత్యంత కీలకమైన తలుపుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, పరిశ్రమల అవసరాలు ఉన్నాయి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి అవకాశం ఉంది.
అయితే ఈ ఒప్పందాన్ని కేవలం ఎగుమతులు దిగుమతుల కోణంలో చూస్తే అసలు కథలో సగమే కనిపిస్తుంది. అసలు కథ భారతదేశం తన ఆర్థిక భద్రతను ఎలా పునర్నిర్మించుకుంటోంది అన్నది. ప్రపంచం ఇప్పుడు అనిశ్చితితో నిండిపోయింది. వాణిజ్య వివాదాలు, సరఫరా గొలుసుల సమస్యలు, ఆంక్షలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ తీసుకుంటున్న మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మార్కెట్లను విస్తరించాలి, సరఫరాలను విభిన్నం చేయాలి, వనరులను భద్రపరుచుకోవాలి, ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను పెంచాలి. ఈఏయూతో బలమైన సంబంధాలు యురేషియాతో భారత వ్యూహాత్మక అనుసంధానాన్ని మరింత పెంచగలవు. ముఖ్యంగా రష్యాతో ఇప్పటికే ఉన్న సంబంధాలకు ఇది మరో ఆర్థిక పొరను జోడించే అవకాశం ఇస్తుంది. కానీ అసలు విజయం ఒప్పందం కుదరడంలో కాదు, దాన్ని భారత పరిశ్రమ ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటుందన్నదిలో ఉంది. టారిఫ్ తగ్గింపులను ఎగుమతిదారులు ఉపయోగించాలి, రైతులు కొత్త మార్కెట్లను చేరాలి, చిన్న పరిశ్రమలు అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లోకి రావాలి, కీలక ఖనిజాల సరఫరా భద్రత బలోపేతం కావాలి. అప్పుడు మాత్రమే ఈ ఒప్పందం నిజమైన వ్యూహాత్మక విజయంగా మారుతుంది. భారత్ ఇప్పుడు ఒక దేశంతో మాత్రమే కాదు, ఒక ప్రాంతంతో సంబంధాన్ని విస్తరిస్తోంది. ఇది మార్కెట్ కోసం పోరాటం కాదు, భవిష్యత్ ఆర్థిక శక్తి కోసం పోరాటం. ప్రపంచం ఎటు తిరిగినా భారత్ కు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఇదే కొత్త భారత ఆర్థిక వ్యూహం. ఒక్క మార్కెట్ పై ఆధారపడని భారత్, ఒక్క సరఫరాదారుపై ఆధారపడని భారత్, ఒక్క మార్గంపై ఆధారపడని భారత్. ఇదే యురేషియాతో భారత్ నిర్మించుకుంటున్న కొత్త శక్తి సమీకరణం. ఈఏయూతో ఒప్పందం కేవలం వాణిజ్య లెక్క కాదు, ఇది భారత ఆర్థిక భద్రతకు సంబంధించిన వ్యూహం. ఒక్క మార్కెట్ పై ఆధారపడకూడదు, ఒక్క సరఫరాదారుపై ఆధారపడకూడదు, ఒక్క మార్గంపై ఆధారపడకూడదు. టారిఫ్లు తగ్గాలి, నాన్ టారిఫ్ అడ్డంకులు సరళీకృతం కావాలి, భారత ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు రావాలి. అదే సమయంలో కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్స్, ముడి వనరులకు సరఫరా భద్రత పెరగాలి. రైతు నుంచి చిన్న పరిశ్రమ వరకు, ఎగుమతిదారు నుంచి హైటెక్ తయారీ రంగం వరకు దీని ప్రయోజనాలు విస్తరించాలి. అప్పుడు మాత్రమే యురేషియాతో భారత్ నిర్మిస్తున్న ఈ అనుసంధానం నిజమైన వ్యూహాత్మక విజయంగా మారుతుంది. ప్రపంచం ఎటు తిరిగినా భారత్ కు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఒక్క తలుపు మూసుకుంటే మరో తలుపు తెరవగల సామర్థ్యం, అదే కొత్త భారత ఆర్థిక శక్తి.